సంక్రాంతి కానుకగా రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు జమ చేస్తోంది ప్రభుత్వం. పండగలోపే రైతుల ఖాతాల్లోకి నగదు అలాగే శాటిలైట్ సర్వే ద్వారా కూడా అర్హుల్ని గుర్తించడం జరుగుతుంది. యాసంగి సాగుకు 9,000 కోట్లని కేటాయించింది ప్రభుత్వం. 1.5 ఎకరాలకు పెట్టుబడి సాయం అందించనున్నారు. పంట వేసిన భూములకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించిందని చెప్పుకోవచ్చు. యాసంగి సీజన్ ముదురుతున్న వేళ పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగలోపే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కూడా నిర్ణయించింది. గతంలో రైతు బంధు పేరుతో ఎకరానికి 5,000 రూపాయలు అందేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తాన్ని పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి నిధుల పంపిణీలో ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. గతంలో సాగు చేయని భూములకు కొండలు గుట్టలకు కూడా నిధులు వెళ్లాయనే విమర్శలు కూడా వచ్చాయి. అందుకే ఈసారి శాటిలైట్ సర్వే ద్వారా పంటలు వేసిన భూములను మాత్రమే ప్రభుత్వం గుర్తిస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఇచ్చే నివేదిక అలాగే శాటిలైట్ డేటాను సరిపోల్చుకుని నిజమైన సాగుదారులకే ఈ సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ యాసంగి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.5 ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది దాదాపు 80 లక్షల ఎకరాల్లో సాగు జరగగా ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సాగు వివరాల సేకరణ వేగంగా జరుగుతుంది. ఈ డేటా అంతా వ్యవసాయ శాఖకు అందగానే నిధుల విడుదల ప్రక్రియ మొదలవుతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం సుమారుగా 9,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని కూడా అంచనా వేయడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతు సంక్షేమమే పరమావధిగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధుల విడుదలకు సానుకూలతను వ్యక్తం చేశారు. పండగ పూట రైతులు సంతోషంగా ఉండాలని, వారి పెట్టుబడి కష్టాలు తీరాలని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికి సంక్రాంతి పండుగ ముందే రైతు భరోసా నిధులు విడుదల కానుండడంతో గ్రామాల్లో సందడి మొదలైందని చెప్పుకోవచ్చు.